గతం తిరిగొస్తే ఎపిసోడ్ 1. నన్ను నేను కూడా అర్థం చేసుకోలేకపోయిన రోజు అది. ఉదయం నుండే గాలిలో ఏదో విచిత్రమైన భారంలా అనిపించింది. ఇంటి ముంగిట నిలబడి ఉన్న పాత నారింజ చెట్టు కూడా ఈ రోజు ఏదో చెప్పాలనుకున్నట్టుగా ఆకులు ముడుచుకుని నిలుచున్నది. నేను కాఫీ తాగుతుండగానే మొబైల్ ఒక్కసారిగా వైబ్రేట్ అయ్యింది. స్క్రీన్ మీద కనిపించిన పేరు. నా హృదయం ఒక్క క్షణం కొట్టుకోవడం మర్చిపోయింది. 5 సంవత్సరాలుగా ఆ మనిషి నుండి ఒక్క మెసేజ్ కూడా రాలేదు. కాని ఈరోజు ఈ టైంలో నన్ను కుదిపేసిన విషయం పేరు కాదు, మెసేజ్. నువ్వు వెంటనే రావాలి, ప్రాణం మధ్య ఉన్న సత్యం నీకు తెలియాలి అని ఆ ఒక్క లైన్ నా చేతుల్లో చల్లని చెమటలు పుట్టాయి. నేను నడుస్తున్నాను కాని మనసు మాత్రం పరుగెడుతోంది. ఎందుకు పిలిచాడు? ఏమైంది? ఏ సత్యం? ఎవరి గురించి నా కాళ్లకు నేల తగులుతోందో లేదో కూడా నాకు తెలియలేదు. ఆ ఇంటి గేటు దగ్గరకు వచ్చినప్పుడు గుండెదడ పెరిగిపోయింది. ప్రతి శ్వాసను ఎవరైనా బిగించి పట్టుకున్నట్టుంది. బెల్ వైపు చెయ్యి తీస్తుంటే లోపల నుండి బరువైన అడుగుల శబ్దం వినిపించింది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. అక్కడ నిల్చున్న ముఖం నేను ఎన్నడూ మళ్లీ చూడను అనుకున్న వ్యక్తి. నిశ్శబ్దంగా వణుకుతున్న కళ్లతో నన్నే చూస్తూ నిల్చున్నాడు. అతని కన్నుల్లో భయం, నేరపూరిత బాధ, చెప్పలేని రహస్యాలు అన్నీ ఒకేసారి కనిపించాయి. నీకు ధైర్యముందా వినడానికి అని అడిగిన ఆ ఒక్క మాట గదిలోని గాలి కూడా నిలిచిపోయినట్టుగా అనిపించింది. నేను తల ఊపగానే అతను ఓ ఊపిరి పీల్చుకున్నాడు. నువ్వు అనుకున్న ప్రతీదీ అబద్ధం. నువ్వు నమ్మిన ప్రతివాళ్లూ అబద్ధం మాట్లాడారు. నువ్వు ప్రేమించిన వాళ్లు కూడా అన్న వాక్యం నా చెవుల్లో మెరుపులా కొట్టింది. ఒక్క క్షణం ప్రపంచమే చీకట్లోకి జారిపోయినట్టయింది. నేను ఏమీ చెప్పలేక నిలబడిపోయాను. అతను తిరిగి చూసి తలుపు మూసేలోపే అతనేమో కాదు, నా గతం, నా వర్తమానం, నా భవిష్యత్తు అన్నీ ఒకటై నా ముందున్నట్టుంది. ఈరోజు నేను వినబోయే సత్యం నా జీవితాన్ని మలుపు తిప్పొచ్చు, లేదంటే పూర్తిగా ధ్వంసం చెయ్యొచ్చు. కాని తిరిగి వెళ్లే దారి లేదు. ఇదే ఆ రోజు, అన్నీ మారిపోవలసిన రోజు. ఫైనల్గా ఈ స్టోరీ నచ్చితే మా స్టోరీ టెల్లింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.